So I firstly congratulate Raja Ramesh garu, okay, for his success in the group work, and he got the post of Assistant Commissioner of State Taxes. Thank you, sir. So Rajahmundry nunchi ayana, and we Art Reflections were happy to share him, to congratulate him for his success. And so meeku me off I heard that మీరు ఒక 10 years ఆల్రెడీ ప్రిపరేషన్ జర్నీలో ఉన్నారు, అండ్ 10 years ప్రిపరేషన్ జర్నీలో ఉన్నారు, మీరు మధ్యలో జాబ్లో ఉన్నారు యాజ్ అ వర్కింగ్ ఆస్పిరెంట్, అండ్ ఈ లాంగ్ జర్నీ నుంచి తర్వాత ఫైనల్లీ మీరు ఎగ్జామ్ని క్లియర్ చేశారు. సో హౌ డూ యూ ఫీల్ ఆఫ్టర్ దిస్ ఆల్ దిస్ లాంగ్ జర్నీ? Sir, I'm really happy, and more than happy, I'm very much relieved ఓకే. because this is something, some dream which I'm carrying out from past 10 years. And more importantly, this is something, this seed was just planted in my mind by my father, who is an ex-serviceman who worked for Indian Air Force. So because of him is what I picked up this civil service, and I wanted to be a civil servant. But unfortunately, he expired, and he was not there with us. But I wanted to become a civil servant just to make sure his words come true. And so more than anything, it gave me a lot of relief, and I'm very much happy. And the moment I saw my number in the list, it was a real surreal moment, and really I can't express that in words, sir. I'm really happy. సో చాలా హ్యాపీగా ఉందండి, మీ ఫాదర్ కళ్ళది నెరవేర్చారు. సో ఆ డ్రీమ్ ఉంటుంటుంది మీకు 10 years గా, అరే నేను ఫుల్ఫిల్ చేయాలి ఈ డ్రీమ్ ని, కలర్ నెరవేర్చాలని ఫైనల్లీ క్లియర్. అండ్ అంటే ఎలా మేనేజ్ చేశారండి 10 years డౌన్ ద లైన్? యూ ఫీల్ ఆల్ స్ట్రెస్ఫుల్, మేబీ 3 years 4 years 5 years వెనెవర్లీ మనందరికీ స్ట్రెస్ జనరేట్ అయిపోతుంది. అంటే మీరు 10 years వాట్ ఈస్ దట్, అంటే మీరు మేనేజ్ ఎలా, అంటే మీరు డౌన్ అవ్వకుండా మోటివేట్ చేసుకుంటా మధ్యలో జాబ్ కూడా పికప్ చేసుకున్నారు, అండ్ జాబ్ చేస్తూ కూడా మీరు ఈ ప్రిపరేషన్ని క్యారీ ఫార్వర్డ్ చేశారు. ఎలా, హౌ హ్యావ్ యూ మేనేజ్డ్ యువర్ స్ట్రెస్ కానీ మీ మోటివేషన్ లెవెల్స్ కానీ, అట్ ద సేమ్ టైం మీ వర్క్ని మేనేజ్ చేసి ఇది ఎలా చేశారు మీకు? So first thing, I made sure I committed in my mind that I wanted to be a civil servant, what may come. So whether if my job is affecting that, even it is a public sector job, I left it for this. So I had to adjust my timetable, ఈవెన్ ఫ్రమ్ డే, లైక్ ఒక రోజులో ఏ విధంగా చదవాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనేది ప్రతిదీ. సో లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్. సో ఇన్ని సాక్రిఫైసెస్ చేసిన తర్వాత ప్రతిసారి లైక్ వన్ టైం ఒక ఫైనల్ లిస్ట్లో 2 marksలో లేకపోవడం, ఇంకొకసారి 5 marksలో లేకపోవడం. సో లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి చాలా డ్రాస్టిక్గా, చాలా తక్కువ మినిమల్ మార్క్స్లో లిస్ట్లో లేకపోవడం. ఆ టైంలో చాలాసార్లు వదిలేయాలి, ఈ ఫీల్డ్ నుంచి వెళ్ళిపోవాలి అని అనిపించింది. బట్ స్టిల్, సో ఐ హ్యావ్ టు అచీవ్ దిస్. ఇక్కడ దాకా వచ్చాము అంటే ఖచ్చితంగా ఎక్కడో చిన్న చిన్న మిస్టేక్స్. సో మై మోటివేషన్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఐ హ్యావ్ టు రెట్రోస్పెక్ట్ మై సెల్ఫ్. చేసిన మిస్టేక్ మళ్ళీ చేయకూడదు. సో అండ్ ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ అటెంప్ట్కి I created a separate notes for APPSC ఓకే. as well. So earlier it was like I was going through my UPSC notes and just trying to modify it and use it. But this time separately I created APPSC notes, and it really helped me, sir. And mind maps. Yeah. So during examination, టైం చాలా తక్కువ ఉండేది, అంటే నెక్స్ట్ డే ఎగ్జామ్ సో క్విక్లీ. సో అది రివైజ్ చేయడానికి కానీ, ఒకసారి గ్రాస్ప్ చేయడానికి కానీ ఈ మైండ్ మ్యాప్స్ చాలా చాలా ఉపయోగపడ్డాయి సార్, విత్ ఇన్ నో టైమ్. అండ్ సో అవుట్పుట్ కూడా ఎగ్జామ్లో రీప్రొడ్యూస్ చేయడానికి అది కూడా చాలా ఈజీగా హెల్ప్ అయింది. ఓకే. అండ్ సో మీరు ఈ ప్రిపరేషన్లో ఉన్నారు, అండ్ ఫ్యామిలీ కూడా. అండ్ ఆల్సో ఐ వాంట్ టు కంగ్రాచులేట్, మీకు 2 days బ్యాగే పుట్టిందని విన్నాను. ఓకే, ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా మేనేజ్ చేశాను ఫ్యామిలీ కూడా ఉంది, అంటే వర్క్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ అండ్ ప్రిపరేషన్, హౌ హ్యావ్ యూ మేనేజ్? మీకు లైక్ డిడ్ యూ ఫీల్ దట్, అంటే ఫ్యామిలీ యాజ్ ఎ సపోర్ట్ మీకు యాడ్ అయిందా, లేకపోతే మీరు ఏమన్నా బ్రేక్ తీసుకున్నారా, రీవర్క్ చదువుతున్నారా, ఏం చేశారు? లైక్ Sir, one thing is like in my whole career, I was only on break for 1 year when I went to Delhi for preparing for civils. Rest of the time I was working. Either I was working as a software professional or I was into banking, working as an assistant manager in bank. Because I had to support my family financially. But my family supported me really well, sir. Whether it's my mother or my wife, I can say those two people are my 2 pillars who really supported me. My wife is also a working professional. She works for Deloitte. So she gave me immense support. Even if I am resigning from the public sector bank, maybe I don't know how she felt, but she said, if you wanted to chase some dream, you go ahead.
Only thing is that yes, look into that whether you're going into your steps are going forward or not. So that is the only one thing she said. And my mother especially, she's a government teacher, and she motivated me in such a way that she every time said, and especially for this attempt, she said that there will not be any list without your number. That was the only one word that was I was just recollecting, and that was a real motivation for me. And I really thank, I mean, even I can't say that my life may not be sufficient to say thank you for them. I can only say I love you, I love them so much. Yeah. Very happy to know you got very good support from your family. Yes, sir. అండ్ నెక్స్ట్ మీరు ఇందాక అన్నారు లైక్ మీరు 4 మెయిన్స్ యూపీఎస్సీ మెయిన్స్ ఇచ్చారు. 4 యూపీఎస్సీ మెయిన్స్ ఇచ్చారు. దెన్ ప్రీవియస్లీ కూడా మీరు ఏపీపీఎస్సీ అపీర్ అయ్యారు. సో ఈసారి మీరు చెప్పింది ఏంటంటే స్ట్రాటజీ మార్చాను, అవును సార్. న్యూ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నామని. అవును. అంటే మీరు ఇప్పుడు మెయిన్స్ లో ఉండే ప్రతి సిలబస్ లైన్ కి కొత్తగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారా? అండ్ వాట్ ఈస్ ద లిటిల్ చేంజ్ ఇన్ స్ట్రాటజీ యూ మేడ్ కంపేర్ టు యువర్ ప్రీవియస్ అటెంప్ట్స్ లో మీకు దగ్గరలో ఆగిపోయినాయి అని చెప్పారు. Yes, sir. అండ్ ఈసారి తక్కువ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఉన్నా కానీ మీరు క్లియర్ చేశారు. సో మీ స్కోర్ లో ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ చాలా అయ్యి ఉంటుంది. Yes, sir. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ మేడ్? అండ్ యూపీఎస్సీలో ప్రిపేర్ అయ్యే దానికంటే ఏపీఎస్సీలో ప్రిపేర్ అవ్వడానికి ఆస్పిరెంట్స్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఏం అడిషనల్ చేంజెస్ చేయాలి? Sir, compared to UPSC, answer writing should be little more elaborative. What I felt, because that was the difference I made it to accommodate for APPSC. So elaborative గా రాసే విధానం, అండ్ ఎస్పెషల్లీ ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ వాల్యూ ఎడిషన్కి, రైటింగ్ ఫ్లో చార్ట్స్, సో డయాగ్రామిక్ రిప్రజెంటేషన్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైం సేవింగ్, అండ్ అట్ ద సేమ్ టైం ఆ కాన్సెప్ట్ని అక్కడ పెట్టడానికి కానీ. సో ప్రతి క్వశ్చన్కి వాల్యూ ఎడిషన్గా ఫ్లో చార్ట్స్ కానీ, అదేవిధంగా అప్డేటెడ్ డేటా ప్రొవైడ్ చేయడానికి, ఎస్పెషల్లీ ఫర్ పేపర్స్ లైక్ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, we need to definitely provide the data. There were some dynamic questions asking about global warming, like percentages and how it is affecting actually, how the global warming effect was there. So those questions, luckily I had the data. Okay. So even I saw, like once I was retrospecting my papers, my mains answers, I saw that I have provided the enough data for each question, and along with the content I have provided the data. Okay. So after that I felt like the answers which I gave in the mains were really confident, and after giving mains I was confident that I will be shortlisted for the interview. Very nice. సో అందరూ లైక్ టాపర్స్ ప్రీవియస్ చెప్పింది కానీ ఇప్పుడు మీరు చెప్పింది కానీ డేటా, ఎగ్జాంపుల్స్, Yes. ఫ్యాక్ట్స్, దీస్ ఆర్ ఇంపార్టెంట్ మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు మన ఆన్సర్ సబ్స్టాన్షియేట్ చేయడానికి అంటాం. Yes, sir. సో అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనం 5-6 పాయింట్స్ రాస్తా ఉంటే దాంట్లో ఎన్ని పాయింట్స్కి మీరు ప్రతి ఎగ్జాంపుల్ రాశారు, ప్రతి పాయింట్కి రాసారా ఎగ్జాంపుల్, ఆర్ ప్రతి పాయింట్కి డేటా రాసారా, ఆర్ ఫర్ సపోజ్ 6 పాయింట్స్ ఉంటే 3 పాయింట్స్కి మీరు ఎగ్జాంపుల్స్ అండ్ డేటా సబ్స్టాన్షియేట్ చేశారా? అలా ఎన్ని పాయింట్స్కి మనం రాయాలి? Sir, అంటే rather than points, I address the parts of the question. So if in each question, ఒక క్వశ్చన్లో 2 parts ఉన్నాయి, ఒక క్వశ్చన్లో 3 parts ఉన్నాయి. So when I divided each question into multiple parts, then I addressed each part, and for each part, if I'm writing a point, I substantiated that with an example. Okay, every point. Every point. So if I said something, so I'm just giving an evidence. So I just said, నేను ఒకటే అనుకున్నాను సార్, ఒక పాయింట్ రాసాం, ఆ పాయింట్ రాస్తే దానికి ఖచ్చితంగా సబ్స్టాన్షియేటెడ్ డేటా పెట్టాలి. Okay. So it is not like a vague point. So I'm writing something and I have an evidence for that. Okay. Is what the strategy that I followed. So I got some ample amount of time, because even exam after September, it has to happen in September, but the exam got delayed, Okay. postponed. So I utilized that time to gather the new data, and ఎక్కడైతే నేను కొంచెం ల్యాగ్ అవుతున్నానో, లేకపోతే ఏ ఏరియాస్లో అయితే నాకు డేటా తక్కువ ఉంది అని అనుకున్నానో, అలాంటివి ప్రిపేర్ చేసుకోవడానికి నాకు కొంచెం టైం కూడా దొరికింది. Okay. అది నాకు చాలా హెల్ప్ అయింది సార్. ఓకే. అండ్ ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ డేటా అనే కంటెంట్ని మీరు యూజ్ చేశారో అది ఎంతవరకు ఇంపార్టెంట్? సార్, నా వరకు నేను ఆంధ్రప్రదేశ్ కంటెంట్ డేటా అంతా కూడా గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ సర్వే, దట్ మేబీ ఫర్ ఎకానమీ, ఫర్ జియోగ్రఫీ, ఎకనామిక్ సర్వే నుంచే తీసుకోవడం జరిగింది సార్ ఆంధ్రప్రదేశ్ డేటా. అండ్ అది కాకుండా మా టైం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు స్వర్ణాంధ్ర డాక్యుమెంట్స్ రిలీజ్ అవ్వడం కానీ, అమరావతి కానీ, అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ కానీ, సో డిఫరెంట్ ఇండస్ట్రియల్ పాలసీస్ అవి రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్. సో ఏవైతే ఉన్నాయో ఆ వైట్ పేపర్స్, అదేవిధంగా ఆ పేపర్స్లో ఉన్న డేటా, వాటిని మాత్రం తరోగా ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఈవెన్ ఎగ్జామ్లో కానీ క్వశ్చనింగ్ అంతా కూడా రిలేటెడ్ టు దట్, ఎస్పెషల్లీ ఫర్ ద ఎకానమీ అండ్ జియోగ్రఫీ. సో కంటెంట్ అయితే ఎకానమిక్ సర్వే అండ్
వీటి నుంచే నేను రిలై అవ్వడం జరిగింది. Okay. అండ్ ఎస్పెషల్లీ దట్ వర్క్ ఫర్ మీ. సో ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కంగారు పడుతూ ఉంటారు. ఏపీ ఎకానమీకి ఎక్కడి నుంచి చదవాలి, ఏపీ జోగ్రఫీకి ఎక్కడి నుంచి చదవాలని, డేటా గురించి, రీజనల్ స్టాటిస్టిక్స్ గురించి, డేటా లేదు సార్ ఇది ఎక్కడి నుంచి గ్యాదర్ చేయాలి అని. సో మీరు ఏం చెప్తారు మీ డేటా గురించి, ఎకానమీ, జోగ్రఫీకి కావాల్సిన కంటెంట్ ఎక్కడి నుంచి మనం గ్యాదర్ చేయొచ్చు? సార్ డేటా ఐ రిలైడ్ ఆన్ ఎకనామిక్ సర్వే అండ్ ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాగ్రఫీ మైక్రో ఇరిగేషన్ కానీ లేకపోతే ఇరిగేషన్ గురించి, అగ్రికల్చర్ అవుట్పుట్ గురించి, పర్టికులర్ సీరియల్స్ గురించి, దాని గురించి ఉంది. సో దానికి సంబంధించిన డేటా ఎకనామిక్ సర్వేలో మనకు ఉంటుంది. ప్రీవియస్ ఇయర్స్ అవుట్పుట్ ఎంత ఉంది, ఈ ఇయర్స్ అవుట్పుట్, ఎస్టిమేటెడ్ అవుట్పుట్ ఎంత ఉంది అనేది మనకి డేటా ఉంటుంది. అట్ ద సేమ్ టైం దానికి వచ్చిన పాలసీస్, దానికి ఏమి చేస్తున్నారు, ఏమి చేశారు, దాని యొక్క అవుట్పుట్ ఏంటి అనేది ఉంటుంది. అది కాకుండా మనకి ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్కి అచీవబుల్ టార్గెట్స్ అనేవి కూడా వచ్చాయి. ఇంత ల్యాండ్ ఇరిగేట్ చేయాలి, ఇంత ల్యాండ్ మైక్రో ఇరిగేషన్లో ఉండాలి, ఇంత ల్యాండ్ సెరికల్చర్లో ఉండాలి అని. సో ఆ డేటా అంతా నేను యూటిలైజ్ చేసుకుని ఎగ్జామ్లో ఎక్కడ ఏ అగ్రికల్చర్ పార్ట్లో ఎక్కడ వాడాలి అనేది నేను పెట్టుకున్నాను. అట్ ద సేమ్ టైం మనకి పాలసీస్ రావడం జరిగింది. ఇండస్ట్రియల్ పాలసీ అవ్వచ్చు, అగ్రికల్చర్ అవ్వచ్చు, పిషికల్చర్ అవ్వచ్చు. సో ఎక్కడెక్కడైతే పాలసీస్ వచ్చాయో వాటిని నేను నోట్ చేసుకుని ఆ డేటాని ఇండివిజువల్గా పాలసీస్ ప్రిపేర్ అవుతూ ఆ డేటాని సపరేట్గా పెట్టుకుని అవి ఎగ్జామ్లో ఎగ్జాక్ట్గా అగ్రికి అగ్రి డేటా, ఇండస్ట్రియల్ పాలసీకి ఇండస్ట్రియల్ డేటా, ఎంఎస్ఎంఈకి ఎంఎస్ఎంఈ డేటా, ఆ విధంగా నేను వాటిని ఎగ్జాంపుల్స్గా పెట్టడం జరిగింది సార్. ఓకే. సో వీ హ్యావ్ టు మెమరైజ్ లాట్ ఆఫ్ డేటా. సో ఎకనామిక్ సర్వే, బడ్జెట్, వాటి డేటా మెమరైజ్ చేసి యూ హ్యావ్ టు యూటిలైజ్. ఎస్ సార్ ఫర్ డేటా. అండ్ ఎస్ఏకి మీ స్ట్రాటజీ ఎలా ఉందండి? అంటే యూపీఎస్సీలో ఫిలాసఫికల్ ఎస్సేస్ వస్తాయి, ఇక్కడ థీమ్ బేస్డ్ ఎస్సేస్ వస్తాయి. సో మీరు ఇక్కడ ఎస్ఏస్కి ఏం చేశారండి? ఎలా, హౌ హ్యావ్ యూ చేంజ్ యువర్ స్ట్రాటజీ? Sir, essay, the strategy was same. I used the 7 structure way. Like అందరూ రాసే విధంగానే like 7 structure, 7 layer structure ని వాడాను. But the major difference from last time to this is I included more examples from regional also. Okay. Andhra Pradesh point of view లో కూడా ఎగ్జాంపుల్స్ ని కొంచెం కోట్ చేయడం జరిగింది. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు. సో ఏదన్నా టెక్నాలజీ గురించి లేదా న్యూ థింగ్స్ ఎక్కడ వచ్చినా, లేదా ఎకానమీ అవ్వచ్చు, ఏదైనా సరే అట్ ద సేమ్ టైం రీజనల్ వైజ్గా ఎక్కడైనా అటువంటివి ఉన్నా అని ఆ ఎగ్జాంపుల్స్ పిక్ చేసుకోవడం జరిగింది. ఆ ఎగ్జాంపుల్స్ని కోట్ చేయడం జరిగింది సార్. అది ఒక్క డిఫరెన్స్ చేసుకున్నాను. అండ్ రిమైనింగ్ సేమ్ సేమ్ ఫర్ ద యూపీఎస్సీ ఎస్ఏ, సేమ్ ఫార్మాట్ ఐ హ్యావ్ యూజ్డ్ ఫర్ ఎస్ఏ సార్. అండ్ హిస్టరీకి, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియంలో బుక్స్లో కానీ స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఎస్ సార్. సో దానికి మీరు ఎలా స్ట్రాటజీ ఫాలో చేస్తారు? అంటే మార్కెట్లో ఉన్న బుక్స్ నేను వాడాను సార్ యాక్చువల్లీ ఆంధ్ర హిస్టరీకి. లైక్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే ద నేమ్స్. సీనయ్య నోట్స్ అండ్ ఫ్యూ అదర్ నోట్సెస్ కూడా నేను యూజ్ చేయడం జరిగింది. అండ్ టెక్స్ట్ బుక్స్ రఘునాథరావు. సో ఆ బుక్స్ నుంచే నేను కంటెంట్ తీసుకోవడం జరిగింది. బట్ ఐ మేడ్ షూర్ దట్ some additional points were added. Okay. Yes. So the content was the same. Actually, to be precise, like the skeleton of the Andhra history answers were the same. Okay. Like market lo unna andaru vaade notes kakapothe I made it like structured them. Like as for us underlining was allowed and they gave us the white paper to write. సో వాటిని స్ట్రక్చర్లో పెట్టుకుని రాయడం జరిగింది సార్. ఇన్ఫ్యాక్ట్ ఒక పాయింట్ చెప్పాలి అంటే ఆంధ్ర హిస్టరీలో సైవిజం గురించి, కాకతీయ సైవిజం గురించి, దట్ వాస్ అంటే ఆఫ్టర్ రైటింగ్ ద ఎగ్జామ్ వెన్ వీ కేమ్ అవుట్ అండ్ వీఆర్ డిస్కసింగ్ ద పేపర్, దట్ వాస్ సంథింగ్ దట్ క్వశ్చన్ వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫస్ట్ టైం. బట్ వాట్ ఐ ఫెల్ట్ వాజ్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఐ రోట్ దట్ క్వశ్చన్ వెల్. ఓకే. So because I kept like what are different Saivisms followed at that time and what are the centers for that. So అవి ఆల్రెడీ ఆ స్ట్రక్చర్లో రాసుకుని పెట్టుకున్నాను. ఓకే. సో అది స్పెసిఫిక్గా ఆ క్వశ్చన్కి ప్రిపేర్ అవ్వకపోయినా అది నాకు ఇక్కడ యూటిలైజ్ అయింది. అదే స్ట్రక్చర్ అక్కడ పెట్టడం వల్ల. సో ఇంక్లూడింగ్ ద మ్యాప్స్, లైక్ ఏ రీజియన్లో ఫాలో అవ్వారు అనేది. సో అది చాలా హెల్ప్ అయింది సార్. వెరీ నైస్, వెరీ హ్యాపీ టు. అండ్ మీ ఇంటర్వ్యూస్ ఎలా జరిగింది? అండ్ మీకు ఇక్కడ మాక్ ఇంటర్వ్యూస్, ఆర్ట్ రిఫ్లెక్షన్స్ వచ్చారు. సో ఇక్కడ తీసుకున్న మాక్ ఇంటర్వ్యూస్ కానీ మీకు ఎలా హెల్ప్ అయినాయి? ఫైనల్లీ ఇంటర్వ్యూలో మీ పర్సనాలిటీని ప్రజెంట్ చేయడానికి హౌ ఇట్ హ్యాస్ యాడెడ్?
సార్ మాక్ ఇంటర్వ్యూ ఏఆర్కే రిఫ్లెక్షన్‌లో తీసుకోవడం జరిగింది. అది చాలా బాగా హెల్ప్ అయింది సార్. అంటే ప్యానెల్‌లో ఉన్న మెంబర్స్ నాకిచ్చిన ఇన్‌పుట్స్, సో సజెషన్స్ అవి తీసుకున్నాను. ఆ సజెషన్స్‌తోనే నేను మళ్ళీ లైక్ గెట్ బ్యాక్ అయ్యాను. లైక్ ఫ్యూ చేంజెస్ ఏవైతే చెప్పారో పోస్చర్ చేంజెస్ కావచ్చు, లేకపోతే కంటెంట్‌లో ఎక్కడైనా గ్యాప్ ఉంటే దాన్ని ఎలా ఫిల్ చేసుకోవచ్చో కావచ్చు. ఎస్పెషల్లీ వన్ ఆఫ్ ది సజెషన్స్ నాకు ప్యానెల్ ఇచ్చింది ఏంటి అంటే టు ది పాయింట్ ప్రిసైజ్‌గా చెప్పమని. So I was more elaborative in my answers during that time. So they said like the content is good, but when you're saying it should be very pinpoint. So it should be like you're hitting a nail on that. So that should be the first point. So I was like giving like a points wise. So they said like your best point is you're saying it as a third point or fourth point. So your best point should be your first point. Okay. So that was one of the great inputs that they have given, Okay. and it boosted my confidence levels. Okay. It was really helpful for me. సో వెరీ హ్యాపీ టు నో మీ జర్నీ ఇదంతా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. అండ్ వ్యూవర్స్ కూడా ఎవరైతే ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా సో మనం ఏం డిమోటివేట్ అవ్వాల్సిన అవసరం లేదు. సక్సెస్ అన్నది ఎప్పుడైనా రావచ్చు. జస్ట్ వీ హ్యావ్ టు స్టే ఆన్ ద బాత్ అండ్ వెయిట్ చేయాలి అని చెప్పి వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ మోటివేషన్ వస్తుందని అనుకుంటున్నాను. అండ్ Yes, sir. సో చూడండి అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ వి ఆల్సో అంటే మీ ఫ్యూచర్ కెరియర్లో కూడా ఇంకా ముందుకెళ్ళాలి, చాలా అచీవ్మెంట్స్ చేయాలి అని చెప్పి ఇన్స్టిట్యూట్ తరపు నుంచి అండ్ అందరి తరపు నుంచి మేము మీకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాము. ఓకే, అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. Thank you so much, sir.